రుజువు. వెంటనే ప్రవక్తను పంపించాడు. 13వ వచనం, ప్రవక్త ఒకడు ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎంత చక్కని మాట చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటది? ఏమని చూడండి అక్కడ, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి నేను అప్పగిస్తాను. భయపడకో. దేవుని జోక్యం వెంటనే ఉంటుందన్నమాట. దేవుని వాగ్దానం నీవు నిశ్చయత చేసుకున్న వెంటనే దేవుడు, ప్రభువా నేను అలా వస్తాను నాయన, ఓకే అలాగైతే చెబుతున్నాను నేను. అబ్రహామా 12వ అధ్యాయం 1-5 వచనాలు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీవు చెయ్యి పెడితే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవడైనా శపిస్తాడు, నేను శపిస్తా. అర్థమైందా? దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. ఒక వాగ్దానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నేను దేవుణ్ణని తెలుసుకున్నట్లుగా దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యం చేయడానికి కోసం ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా ఆ కార్యం చేయడానికి కోసం. చూడండి అక్కడ ఆ వచనం చదువుదాం. 13, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజు ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతా నువ్వు చూసావే. అంటే దండును చూసి భయపడకరా అబ్బాయి, నన్ను చూచి బలపడు. సమస్యను చూచి భయపడకు, సమాధానమిచ్చే దేవునికి లోబడు. అంతే, మిగిలిన పని నేను చూసుకుంటా. మీరు కూడా సమస్యను చూసి భయపడకండి. సమస్య పెద్దది కావచ్చు, కానీ దేవునికి అది చాలా చిన్నదే కదా. అందుచేత దేవుని పక్షాన నువ్వు ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడుంటాడు? దేవుని జోక్యం ఎంత గొప్పదో ఆలోచించాలి మీరు. దేవుని జోక్యం. ఇప్పుడు జోక్యం చేసుకున్నాడు. అప్పుడు ఆహాబు ఒక ప్రశ్న అడిగాడు అనమాట, ఇది ఎవరి చేత జరుగుతుంది ప్రభువా అని అడిగాడు. అది మన ప్రశ్నకి జవాబు. ఇప్పుడు వచ్చాం మన టైటిల్కి. ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అవుతుంది. చాలామంది గుండె జారిపోయింది. టైటిల్కి 14 వచ్చినాక ఇప్పుడు వచ్చామండి. ఇదంతా ఇంట్రడక్షన్. ఏంటంటే ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అవుతుంది, ఎప్పుడు అరేబియాకి వెళ్తామని అనుకోవచ్చు మీరు. అయిపోయింది. విషయం తెలిస్తే టైటిల్ తెలిసిపోయినట్టే. టైటిల్ తెలిసి ఇంకేముంది, అసలు టైటిల్కి వచ్చేసాం మనం. ఇది ఎవరి చేత జరుగుద్ది? అప్పుడు చెప్పాడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనస్తుల చేత జరుగుతుంది. నేను దేవుడిని వాళ్ళు తెలుసుకోవాలి. చాలా చోట్ల దేవుడి పదాన్ని వాడతాడు. సూచక్రియలు చేసేటప్పుడు కూడా, ఎందుకు ఈ సూచక్రియ చేస్తున్నాను తెలుసా? కొంచెం వెనక్కి రండి. 18వ అధ్యాయం 37వ వచనం. 18:37, యెహోవా నా ప్రార్థన ఆలకించు, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లు. అది నువ్వు చేయాల్సిన పని. ఆకాశము నుండి అగ్ని ఎందుకు కురవాలంటే, మీకు సంగతి తెలుసా? అక్కడ నీళ్లు పోస్తాడు. నీళ్లు, అగ్ని, భూమి, ఆకాశం. మీరు కనబడింది అక్కడ పంచభూతాలు అక్కడ కనబడ్డాయి మీకు. పంచభూతాలని బ్రేక్ చేయటం అక్కడ కర్మెల్లో జరిగింది. ఏంటనుకుంటున్నారు? బయలుకు నాశనం. బయలు ఏమైంది? బయలుకి ఇంకో సిస్టర్ ఉంది. బయలు దేవతతో పాటు వాళ్ళు పూజ చేసే ఇంకో దేవత పేరేంటి? బయలు దేవతతో పాటుగా అషేరా దేవత అని కనబడింది. అషేరా దేవత అంటే ఏంటి అనుకున్నారు? సంతాన దేవత. అషేరా అంటే సంతాన దేవత అనమాట. వాళ్ళకి బయలు దేవత ప్రకృతి దేవత. ప్రకృతిని బ్రేక్ చేశాడు, వాళ్ళ సంతానాన్ని కూడా బ్రేక్ చేశాడు. ఎలాగనుకున్నారు? వాళ్ళందరినీ నాశనం చేస్తుంటే ఏలియా ఇదే అన్నాడు, ఏది నీ సంతాన దేవత? తన సంతానాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ దేవత ఏం చేసింది అని ప్రశ్నించాడు. ప్రకృతిలో ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, అంతే కదా. అగ్ని ఆకాశం నుండి వచ్చింది, నీళ్లు పోయమన్నాడు. అక్కడ భూమి ఆకాశం కనబడతా ఉన్నాయి. ఏం చేసింది మీ బయలు? ఏం చేసింది? వీటిని కంట్రోల్ ఎందుకు చేయలే? నిజానికి చేయాలి కదా. అసలు ఆకాశం అగ్ని ఎందుకు కురవలా? నీళ్లు పోసిన తర్వాత మీరు చేసినప్పుడు ఎందుకు చేయలేదు? శరీరాన్ని కోసుకుంటున్నప్పుడు ఎందుకు జరగలేదు అసలు? కనుక అషేరా దేవతని, బయలు దేవతను కూడా నాశనం చేసేంత శక్తి ఏలియాకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? తాను ఎలాంటి దేవుడో ఏలియా ద్వారా నిరూపించుకోవాలనుకున్నాడు దేవుడు. నీ ద్వారా కూడా ఇజ్రాయేలుతో అదే చెప్పాడు. వాళ్ళు తెలుసుకోవటానికి కోసం నేను ఈ కార్యం చేస్తున్నా. నిర్గమకాండం 6వ అధ్యాయం. దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యం ప్రజలకు సాక్షార్థంగా ఉండడానికి కోసం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకోవాలి. ముందు మీరు తెలుసుకుంటే, ముందు మీరు నిశ్చేతలోకి వస్తే, ఐగుప్తీల నుండి మనం ఎలా బయటపడాలి, ఐగుప్తీలను ఎలా జయించి బయటికి రావాలో అందుకోసం. రాహాబు కూడా, నేను ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది అని అంది. అక్కడ
తెలుసుకుంది కనుక ఏ విషయాలైతే తెలుసుకున్నావో ఆ విషయాలకు సంబంధించిన దేవుని ద్వారా నువ్వు కూడా విడుదల పొందొచ్చమ్మా. నన్ను నేను నిరూపించుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. ఒక్క మాట చూపిస్తాను నేను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తా. అలా ఇచ్చినప్పుడు 32 రాజ్యాలు నీ మీదకి వచ్చిన దేవుడే నన్ను ఇలాగ బయటికి పంపించాడు, బయటికి రప్పించాడు, శత్రువుల్ని నాశనం చేశాడు, అందుకోసం ప్లాన్స్ ఆయనే ఇచ్చాడు అని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇప్పటికైనా తెలుసుకో నువ్వు. కనుక దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నీ మీద చేస్తున్నాడు, ముందు చేస్తున్నాడు. అసలు చిత్రమైన విషయం ఏంటో తెలుసండి, ఒక ఆయన ఇలా ప్రసంగం చేస్తుంటే, ఏమండి దేవుడు నమ్మిన పిల్లలందరికీ మంచి విజయాలు ఇచ్చాడని మీరు చెబుతున్నారు, నమ్మనోళ్ళు పాస్ అవ్వలేదా అంటే, నేను చర్చిలో దేవుని పిల్లలకి దేవుడు ఎంత చక్కని విజయం ఇచ్చాడు, చక్కగా అందరూ కూడా 9 పాయింట్లు పైన పాస్ అయ్యారు అందరూ, దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు అని అంటే, మెట్లు దిగుతున్నప్పుడు అడుగుతున్నాడు ఆయన, ఏమండి వాళ్ళందరూ దేవుని నమ్ముకోలేదుగా, 9.8లు 9.9లు రాలేదా మరి వాళ్ళు అన్న. అప్పుడు చెప్పాను ఒక సీక్రసీ ఏంటో తెలుసది, దేవుడు వాళ్ళకి ఇచ్చేది ఎందుకో తెలుసా, రేపొద్దున ఈ విజయం దేవుని ద్వారా నాకు కలిగింది అన్న విషయం వాళ్ళకి చెప్పిస్తాడు మళ్ళీ, అందుకు ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. నయమాను దేవుణ్ణి నమ్ముకున్నవాడా చెప్పండి? నయమాను దేవుణ్ణి నమ్ముకున్నాడా? నమ్ముకోలా. కానీ అక్కడ రాయబడిన మాట, దేవుడైన యెహోవా 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, రాజుల రాణి చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగజేసి ఉండెను. దేవుడే జయమిచ్చాడంట. ఎందుకు తెలుసా, రేపొద్దున నయమాను దేవుని చేత రేబాయ్ నీకు జయమి ఎవరు ఇచ్చారనుకుంటా, నేనే అని చెప్పిస్తాడు అనమాట. చెప్పిస్తాడు. అందుకు ముందు విజయం ఇచ్చాడు దేవుడు. నీకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాడు, అవకాశాలన్నీ నేనే ఇచ్చింది, నిన్ను బతికించింది నేనే, నిన్ను రక్షించింది నేనే చెప్పడానికి కోసం ఒక చిన్న పిల్లని ఇంట్లోకి పంపాడు. ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంట్లోకి ఎందుకు వచ్చింది తెలుసా, నీకొచ్చిన విజయం దేవుని ద్వారానే వచ్చింది. నీకు కలిగి ఉన్న ఈ వ్యాధి దేవుని ద్వారా తగ్గుద్ది. ఈ శుభవార్త అతనికి చేరాలంటే దేవుడు అతను పంపించాలి. దేవుడు నీకు కూడా ఎన్నో కార్యాలు చేసి ఇప్పుడు చెప్తున్నాడు. ఆ విజయం దేవుడే ఇచ్చాడు, ఆ సఫలత దేవుడే ఇచ్చాడు. వినలేదు, వెళ్ళాడు, దైవజనుడు చెప్పాడు, యొర్దాను నదిలో మునక్కుండా వెనక్కి వచ్చేస్తున్నాడు. మళ్ళీ దేవుడు వదిలిపెట్టలే, ఆ దాసుని ప్రేరేపించాడు. సార్ మీరు వెండి బంగారాలు ఇమ్మంటే ఇచ్చే ఉండేవారు కదా. అవును. ఒకళ్ళు ద్రాక్ష తోటలు ఇమ్మంటే ఇచ్చుండేవాడిని. నిలువు దోపిడి ఇమ్మంటే ఇచ్చేసి ఉండేవాడిని. కానీ అని ఏం అడగలేదు కదండి. వెండి బంగారాలు అని చెప్పినట్టు చేయటంలో తప్పే ఉంది సార్. అయ్యగారు వెనక్కి వెళ్ళిపోతున్నాం. నిజమేనంటావా? నిజమే సార్. విధేయతతో తలంచితే మన జీవితాలు గొప్ప కార్యం జరుగుద్ది కదండి అన్నాడు. కరెక్టే, వెనక్కి తిప్పు అన్నాడు. తాను మనస్సు మార్చుకొని మెటానోయియ, ఆ తర్వాత మార్పు చెంది వెనక్కి వచ్చి మునిగి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను విజయం పొందిన వెంటనే మా రాజుగారి తరపున నా రిమ్మోను గుడిలోకి వెళ్ళి ఆ చెయ్యి పెట్టాను. అబ్బా ఎంత తప్పు చేశాను నేను అన్నాడు. అంటే విజయం దేవుడిచ్చాడని అప్పుడు నాకు తెలియక నేను వెళ్ళి చదువుదామా మాట, రిమ్మోను గుడిలోకి వెళ్ళి నేను చెయ్యి పెట్టాను, అయ్యో నేను ఎంత తప్పు చేశానంటే, పర్లేదులే దేవుడికి ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు అని వెళ్ళిపోయాడు. అక్కడ 17వ వచనం, 5:17. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలిని మరి ఏ బలిని ఇతరమైన దేవతలు నేను అర్పించను. 2 కంచరగాడిదను మోయపట్టి మన్ను నీ దాసుడు నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడు నన్ను క్షమించును గాక. విజయం ఇచ్చింది ఏనని తెలియక వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను రిమ్మోను దేవతకి నేను బలి అర్పించాను. నేను అయ్యో ఎంత తప్పు చేశాను, దేవుడు నాకు విజయం ఇచ్చాడు, నన్ను క్షమించును గాక అన్నాడు. అర్థమైందా? ఒకరోజు రాబోతుంది ఈ విజయాలన్నీ దేవుడిచ్చాడని వాళ్ళు కూడా మోకరించే రోజు. అందుకు దేవుడు సువార్తను అందరికీ వ్యాప్తి చేయమన్నాడు. నీ విజయం వెనుక దేవుని ఆలోచన ఉంది, నీ పదవి వెనుక దేవుని ఆలోచన ఉంది, నీ వివాహం వెనుక దేవుని ఆలోచన ఉంది, నీ యొక్క బిడ్డల వెనుక దేవుని ఆలోచన ఉంది, నువ్వు కలిగి ఉన్న ఈ స్థితి వెనుక దేవుని ఆలోచన ఉందని ఒకరోజు తెలుసుకోబోతున్నావు. అది ఈ రోజే తెలుసుకుంటే రాజ్యాధిపతుల్లో ఒకడుగా ఉంటావు. ఆమె నన్ను అందరూ అది దేవుడు చెబుతున్నాడు అనమాట. దేవుని జోక్యమే అందుకు. యెహోవా నిన్ను ఎరిగి చెబుతున్నాడు, నువ్వు తెలుసుకోవడానికే ఈ కార్యాలు చేశాను అన్నాడు. రైట్,
దేవుడు చెప్తున్నమాట 2:14. ఇది ఎవరి వలన జరుగుతుంది అని అడిగాడు ఆహాబు. ఎవరి వలన అంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనస్తుల ద్వారా జరుగుతుంది. ఓహో ప్రభు, నేను కూడా అలాంటి యవనుడిగా ఉంటాను. నేను రాజ్యాధిపతులను యవనులు ప్రభు కోసం 3 దశలు చెప్పాడు అక్కడ యోహాను మొదటి పత్రికలో. 3 దశలలో పిల్లలు, చిన్న పిల్లలారా అంటే అప్పుడే యేసుప్రభు నమ్ముకున్నవారు, యవనస్తులారా అంటే ప్రభు కోసం బలంగా వాడబడుతున్న వాళ్ళు, తండ్రులారా అంటే అనేక మందిని సిద్ధం చేస్తున్న ఇలాంటి ఆత్మీయమైన అని అర్థం. తండ్రులారంటే ఫాదర్స్ అని, యవనస్తులారంటే మనమని, పిల్లలారంటే సండే స్కూల్ పిల్లలని కాదు అక్కడ అర్థం. వయస్సు కాదు, ఆధ్యాత్మిక వయసు ఇది. యవనస్తులు కావాలి రాజ్యంలో, అధిపతులుగా ఉన్నవారు కావాలి, అలవరచబడిన వాళ్ళు కావాలి. అధిపతులు రాజ్యములో అలవరచబడిన యవనస్తులు కావాలి. వాళ్ళే ప్రభువుకి ఇష్టం. అలవరచబడటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉంది, అక్కడ చదువుదాం. యవనస్తులారా మీరు బలవంతులు, 2:14 దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. అది దేవుని వాక్యం నిలబడి